హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మా ఛానల్కే ఫస్ట్ టైం కాపీ రైట్ స్ట్రైక్ పడింది. అది ఓ రకంగా చెప్పాలంటే రీజనే కాదు, అది ఎందుకు పడిందో కూడా. ఆ సేల్స్ వీడియో వల్ల స్ట్రైక్ పడింది. ఆ సేల్స్ వీడియో నేను ఇంతకుముందు కూడా చాలా సేల్స్ వీడియోలో పెట్టాను. నేను పెట్టింది సేల్స్ వీడియో వచ్చేసి ఏప్రిల్ 28 సండే పెట్టాను. నాకు స్ట్రైక్ వచ్చేసి మే 3 మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పడింది. అది వచ్చేసి 5 days అప్పటికి టైము, అప్పుడు పడింది స్ట్రైక్ నాకు. అది మామూలుగా అయితే నేను ఇంతకుముందు నాకు వేరే ఛానల్ ఉండేది. ఆ ఛానల్లో కూడా నాకు ఫస్ట్లో ఒక 4-5 years బ్యాక్ నాకు తెలియక మామూలుగా పుంజులు ఫైటింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. 18 seconds 19 seconds ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అది 10 to 15 minutes గ్యాప్లోనే కాపీ స్ట్రైక్ అని వచ్చేసి డిలీట్ అయిపోయింది. 10 to 15 seconds గ్యాప్లో కాపీ స్ట్రైక్ అని వచ్చి వెంటనే డిలీట్ అయిపోయింది. ఛానల్కి స్ట్రైక్ పడింది. అప్పుడు నాకు ఒక ఐడియా ఉంది, సో అలాంటివి పెట్టకూడదని ఈ ఛానల్ ఎప్పుడు నేను ఫైట్ వీడియోలు కానీ ఎక్కువ బ్లడ్ వచ్చే వీడియోలు అట్లాంటివి ఎప్పుడు పెట్టలేదు. ఇది జస్ట్ మామూలుగా సేల్స్ వీడియోలో ఆ పుంజు ఏది తెలియడానికి ఇలా చేత్తో పట్టుకుని కెమెరాకి దగ్గరగా పెట్టి ఇది కాటలు చూడండి 1.5 year అలా 2 years దగ్గర ఉంటుందని చెప్పాను. అది రీజన్ చూపించి నాకు స్ట్రైక్ చేశారు. అసలు అదేం రీజన్ నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ కాటాల గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇదే ఛానల్లో బీడీ ఫార్మ్స్ ఛానల్లో దీని కాటాలు కొయ్యటం ఎలాగని ఒక వీడియో తీశాను. కాటాలు కొయ్యాలా అని ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఫుల్ వీడియో మొత్తం ఒక 3 minutes అంత ఉంటుంది, 3 minutes 4 minutes మొత్తం కాటాలు కొయ్యడమే. ఆ వీడియోలో ఇంకో కాన్సెప్టే ఉండదు, ఓన్లీ కాటాలు కోసి అదే పెరిగిపోయిన కాటాలు ఒక 2 inches 2.5 inches పెరిగిన కాటాలని ఎలా కొయ్యాలి, దానికి నొప్పి తగలకుండా ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలన్న ఇదే కాన్సెప్ట్ మీదే తీసిన వీడియో. అది కాటాలు డైరెక్ట్గా కోస్తేనే నాకు స్ట్రైక్ పడలేదు, అదేం అవ్వలేదు. ఇప్పుడు కాటాలు చూపించేందుకు స్ట్రైక్ పడింది. కొన్ని చేత పట్టుకు చూపించామా అంటే అది కూడా మరి అదైతే 2 మనుషులు, ఒక మనిషి పుంజును పట్టుకుని ఇంకో మనిషి చేత్తో బ్లేడ్తో ఇలా కోస్తా ఉన్నారు. అయినా సరే అప్పుడు బాగానే స్ట్రైక్ ఏం పడలేదు ఆ వీడియోకి. సరే అదైపోయింది. మళ్ళీ మా ఛానల్లోనే మొన్న సంక్రాంతికి విన్ అయింది పుంజు. అది వచ్చేసి 2 inches పైన స్క్రాచ్ అయింది. తొడకాలు పైన పై భాగంలో 2 inches పైన స్క్రాచ్ అయింది. ఆ స్క్రాచ్ అయిన దాన్ని క్లీన్ చేసి పసుపు వేసి స్టిచ్చింగ్స్ వేసి ఇంకా ట్రీట్మెంట్ అంతా ఆ ట్రీట్మెంట్ వీడియో అంతా పెట్టా. ఇప్పటికే అది ఛానల్లో ఉంది. అది నాకు తెలిసి నేను కోల్డ్ వీడియో పోస్ట్ చేయడంలో అది సెకండ్ వీడియోనో థర్డ్ వీడియోనో అది పెట్టాను. మన సంక్రాంతికి పెట్టాను. సంక్రాంతి అయినాక అప్పుడు ఏం అవ్వలేదు. ఇది జస్ట్ ఇలా పట్టుకు చూపిస్తే కాపీ స్ట్రైక్ అంట. అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఏప్రిల్ 28 పెట్టే కదా, ఆ 1-2 రోజులు అంటే మండే వరకు కాస్త నార్మల్గా వెళ్ళింది. ట్యూస్డే నుంచి జనాలుగా ఫుల్గా వైరల్ అయింది వీడియో. నేను పెట్టిందే 1 minute 5 seconds ఆ వీడియో. నాకు అది దగ్గరగా 5 daysలో ఒక 80 hours 85 hours టైం వ్యూ టైం తెచ్చిపెట్టింది. వ్యూ డ్యూరేషన్ వచ్చేసి 56 seconds. అది ఏంటి 1.5 seconds వీడియోకి 56 seconds వ్యూ డ్యూరేషన్. ఈ వీడియో చాలా బాగా వెళ్తుంది. కాపీ స్ట్రైక్ పడింది. అది ఆ పడిన రీజన్ ఘోరంగా ఉంది. ఏంటంటే ఇలా పట్టుకుని చూపించారు అన్నదే మ్యాటర్. అసలు మ్యాటర్ ఏంటంటే అది ఆ అడవికోడి పుంజు, అది దాన్ని సేల్ చేయకూడదు అట్లాంటి రీజన్స్ చెప్తే నేను కాదనేవాడిని కాదు. ఫస్ట్ వార్నింగ్ ఉంది మా ఛానల్కి. అసలు అది వచ్చేసి 2021లో పడింది. అది దాని ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు ఈ రోజుకి వచ్చేసి ప్రజెంట్ ఇంకా 60 days ఉంది. దీనికి వచ్చేసి 90 days మామూలుగా మే 3 నుంచి 90 days. ఇప్పుడు 1 week అయింది అంతే. ఆ 90 daysలో ఇది వార్నింగ్ వచ్చేసి జూలై 10వ తారీఖుతో క్లోజ్ అయిపోద్ది. వార్నింగ్ టైం పీరియడ్ 90 days అయిపోద్ది. ఇప్పుడు ఇది వచ్చేసి మే 3 స్టార్ట్ అయ్యింది 90 days. దీనికి ఆగస్టు 1 పోద్ది. ఇంకా అదేం చేయాలో తెలియక మొన్న మాధవి టెక్ ఛానల్ ఉంటారు కదా, మాధవి మేడం, ఆవిడని కాంటాక్ట్ అయ్యాయి ఇన్స్టాలో. ఆవిడ చూశారు, చెక్ చేశారు. ఒకసారి కదా ఏమవుతుంది ఆవిడ అన్నారు, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి వాటికి ఆన్సర్స్ చేస్తే 90 daysలో స్ట్రైక్ పోద్దండి, అది పెద్ద మ్యాటరే కాదు, దాన్ని భయపడాల్సిన విషయం లేదని చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు మేడం. అసలు ఫస్ట్ ఆవిడని ఎలా కాంటాక్ట్ అవ్వాలో కూడా నాకు ఐడియా లేదు. ఒక వీడియో ఏదో పెట్టారు ఆవిడ, దాని కింద నేను కామెంట్ పెట్టా. ఎలా అంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చారు, నేను చెప్పాను. ఆవిడ ఒక 10-15 minutesలో రిప్లై స్టార్ట్ చేశారు.
నేను అడుగుతానే ఉన్నా, ఒక 4-5 సార్లు క్వశ్చన్స్ అడిగా, ఆవిడ క్లియర్గా క్లారిటీగా చెప్తానే ఉన్నారు. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. నేను ఇంతకుముందు వేరే టెక్నికల్ ఛానల్ కూడా కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు వచ్చేసి ఒకళ్ళు వచ్చేసి మనీ మనీ అన్నారు. అంటే చెప్పే కదా వార్నింగ్ నాకు ఇంతకుముందు ఎప్పుడో పడిందని. వాళ్ళు వచ్చేసి మనీ అన్నారు. ఒకళ్ళు వచ్చేసి అసలు రిప్లై ఇవ్వాల. ఈ టెక్ ఛానల్ అంతా ఇంతేలే అనుకున్నా వదిలేశారు. కానీ మేడం అలా కాదు, చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ మేడం. బీ కేర్ఫుల్ అని తమిళ ఎందుకు పెట్టారంటే, చూసారు కదా నేను కాటాలు కట్ చేసి వీడియోలు పెడితేనే స్ట్రైక్ పడింది, జస్ట్ కాటాలు చూపిస్తేనే పడింది. పెట్ ఛానల్ వాళ్ళతో ఇదే కన్ఫ్యూజన్. పెట్ ఛానల్ ఎప్పుడు ఏది పడదో ఎందుకు జరుగుతుందో తెలియదు. నేనైతే చెప్తున్నా కదా, కామెంట్స్ వల్లే నాకు తెలిసి నాకు స్ట్రైక్ పడింది అనుకుంటున్నా. ఆ యూట్యూబ్ వాళ్ళ కన్నా మనకు ఎక్కువ తెలుసు. వాళ్ళు ఒక వీడియో అప్లోడ్ చేసినాక 3 days 4 days నుంచి కామెంట్లు స్టార్ట్ అయినాయి. 5th day ఇంకా క్లోజ్. వీడియో లేదు ఇంకా ఛానల్లో, స్ట్రైక్ పడిపోయింది ఛానల్. అసలు ఏంటి రీజన్ అంటే, చిన్న రీజన్ చెప్పి ల్యాప్టాప్లో చూపించి చదువుతాను. స్ట్రైక్ పడింది వచ్చేసి May 3rd, 2024 మార్నింగ్ 5:22 AM ఇదిగోండి మెయిల్ వచ్చేసి. ఇది సేల్స్ వీడియోది, అది కూడా కొంచెం సేల్స్ వీడియో. ఇది వచ్చేసి యూ కెన్ సీ అన్ ఎగ్జాంపుల్ అరౌండ్ 41 seconds దగ్గర చెప్పాడు. ఆ వీడియో ఉన్నది 1 minute 5 seconds అంత ఉంది. ఫస్ట్ స్ట్రైక్ పడింది, కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అగైనెస్ట్ రూల్స్ అంటున్నాడు. ఇఫ్ యూ కెనాట్ బ్రేక్ అవర్ రూల్స్ విల్ రిమూవ్ ఇట్ అంట. ఈ స్ట్రైక్ ఎఫెక్ట్ వల్ల ఒక 1 week వరకు వీడియోస్ కానీ లైవ్ స్ట్రీమింగ్ కానీ అసలు ఏ పోస్ట్ అప్లోడ్ చేయడానికి అయితే అవ్వలేదు అసలు. నిన్నే రిమూవ్ అయింది. డేట్ వచ్చేసి 10వ తారీఖు ఫ్రైడే, నిన్నే రిమూవ్ అయింది. ఈ చాలా మంది కామెంట్ల వల్ల నాకు తెలిసి రెస్పాండ్ అయ్యింది యూట్యూబ్ అనుకుంటున్నాను. లేదంటే నాకు తెలిసి రెస్పాన్స్ అవ్వదు. ఎందుకంటే కాపీ స్ట్రైక్ అల్గారిథం అవన్నీ ఏం చేస్తాయి, ఇప్పుడు 5 days వరకు పనిచేయవా? నాకు ఇప్పుడుదా తెలియదు ఆ విషయం. అది ఫ్రెండ్స్, పెట్ ఛానల్లో ఈ కోల్డ్ ఛానల్స్ చాలా మంది ఆల్రెడీ ఇప్పుడు బోల్డ్ ఛానల్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఒక తెలుగులోనే ఒక 1000 1200 ఆ టైప్లో అన్ని ఛానల్స్ ఉంటాయి నాకు తెలిసి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది ఎందుకు రీజన్ కూడా సరైన రీజన్ చెప్పట్లేదు. ముందు స్ట్రైక్ వేసినా సరే, స్ట్రైక్ ఇప్పుడు చెప్తున్నా కదా, చిన్న రీజన్కి స్ట్రైక్ వేసారు. మనం మామూలుగా చాలా మంది కట్టేసి పుంజులు కట్టేసి వీడియో తీసి అప్లోడ్ చేసిన స్ట్రైక్ అంటారు. గాబుల్లో వేసి పిల్లల్ని కానీ పెద్దలు కానీ వీడియో తీసిన స్ట్రైక్ అంటారు. మరి నాకు అవి అట్లాంటి ఎప్పుడు జరగలేదు. నేను అవి కూడా రేర్గా తక్కువే పెడతాను. ఎందుకంటే మా ఎప్పుడు ఫ్రీ రేంజ్లోనే తిరుగుతాయి కోల్డ్, ఎక్కువగా అన్ని వదిలేసే ఉంటాయి, ఫ్రీ రేంజ్లోనే తిరుగుతాయి. నాకైతే ఎప్పుడు ఆ ప్రాబ్లం అయితే రాలేదు ఇప్పుడు వరకు అయితే. ఫస్ట్ టైం ఇది స్ట్రైక్ పడతాం, అది కూడా సిల్లీ రీజన్. అందుకే నేను ఈ వీడియో చేశాను. మామూలుగా ఫామ్స్ వాళ్ళు, అదే ఫామ్స్ నడిపే వాళ్ళు కొంచెం చాలా మంది యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు కదా, వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు అని చెప్పడానికే చేశాను. అంతే తప్ప వాళ్ళు ఎవరో కామెంట్లు పెట్టారు, ఆ కామెంట్ వల్ల నాకు నష్టం జరిగిందని చెప్పడానికి అయితే కాదు. పెట్టారు వాళ్ళు కూడా ఓ రకంగా నాకు సజెషన్స్ ఇచ్చారు కదా. ఒక కామెంట్ అయితే, అన్న నీ ఛానల్ ఖచ్చితంగా పోద్ది చూడండి, మీరు ఎందుకు ఈ వీడియో పెట్టారు, పెట్టకూడదు అని. ఇంకొక అతనేమో అడవి కోడ్లు నీ దగ్గరే ఉన్నాయా, అందరి దగ్గరే ఉన్నాయి, ఈ పెడితే ఛానల్స్ పోతాయని ఒకళ్ళు అంటారు, ఒకళ్ళు వచ్చేసి స్ట్రైకులు పడద్దని, ఎట్లా ఒకటి ఎవరి వేలు వాళ్ళు చెప్పుకొచ్చారు. ఒక 7-8 కామెంట్స్ దాకా వచ్చినాయి. నేను కొన్ని కామెంట్స్ తీసాను, కొన్ని ఉంచాను, స్ట్రైక్ పడద్ది అట్లాంటివి అన్నాయన్నీ తీసేశారు. మరి ఆ కామెంట్స్ నేను హైట్ చేయడం వల్ల నాకేమన్నా పడిందేమో నాకైతే క్లారిటీ లేదు. కానీ చెప్తాను లేదు మాత్రం చాలా సిల్లీ రీజన్ అది. ఎన్ని చెప్పినా ఏం చేసినా సరే ఆ సిల్లీ రీజన్ వల్ల తీయడం అయితే అస్సలు నాకు నచ్చలేదు. అది కాపీ స్ట్రైక్ పడదు. వేరే ఏమైనా రీజన్ చెప్తే బాగుండేది అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.